బుడమేరు గండి పూడ్చే పనులను పరిశీలించారు మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు. పనులు పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ సరైన రహదారి లేకపోవడంతో బురదలో దిగి కాలినడకనే గండి పడిన ప్రాంతానికి వెళ్లారు మంత్రులు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు 3 గంటలు పడగా అవతలి వైపు 4 గంటలు పడ్డాయి. ఒక్కో గండి దాదాపు 50 మీటర్ల పైనే ఉండటం, మరోవైపు వరద ఉధృతంగా ఉండడంతో గండ్లు పూడ్చడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇప్పటికే బుడమేరుకు పడిన మొదటి గండిని పూడ్చారు అధికారులు. మిగిలిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని అధికారులను ఆదేశించారు మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు. బుడమేరులో పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేస్తామంటున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే బుడమేరుకు పడిన మొదటి గండిని పూడ్చామని, మిగిలిన గండ్లను కూడా పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారని చెప్పారు. గండ్లను పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. వరద కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, వెంటనే పంట నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్ గండి పడిన ప్రాంతాన్ని సందర్శించి త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.